32వ కీర్తన పశ్చాత్తాపంతో రాశాడు. అలాగే మరి 51వ కీర్తన కూడా పశ్చాత్తాపంతో రాశాడు. అయితే 32వ కీర్తనకు 51వ కీర్తనకు తేడా ఏంటంటే 32వ కీర్తనలో దావీదు తన పాపమును కప్పుకొన్నాడు. 51వ కీర్తనలో దావీదు తన పాపమును ఒప్పుకున్నాడు. అది ఆ తేడా. 32వ కీర్తనలో దావీదు తన పాపమును కప్పుకొన్నాడు. ప్రియులారా, ఈ మాట మీరు జీవితంలో జ్ఞాపకం ఉంచుకొని ఈ కప్పుకొనుట అనేటువంటి ఆ భయంకరమైన పాపము అంటే తప్పు చేయుట ఒకటి, కప్పుకొనుట ఒకటి. తప్పు చేసిన వారు ఒప్పుకుంటే ఆ తప్పు క్షమించబడుతుంది. ఆ తప్పు ఒప్పుకోకపోవడం వల్ల, దాన్ని కప్పుకున్నందువల్ల తప్పు యొక్క మోతాదు లేక దాని సాంద్రత అంటే మనం చేసిన తప్పు బలం పుంజుకుంటుంది, ఎక్కువగా అది ఎదిగిపోతుంది, పెరిగిపోతుంది. ఆ తప్పు, ఆ చిన్న తప్పు కప్పుకున్నందువల్ల అది ఒక రాక్షసిలాగా తయారవుతుంది, అది ఒక భూతమైపోతుంది. తరువాత దాన్ని ఒప్పుకోలేము, దాన్ని విడిచిపెట్టలేము అనే పరిస్థితుల్లో బలహీనపడిపోతాం. అందుకే తప్పు అనేది ఒప్పుకోకపోతే తప్పు నిప్పు అవుతుందంట. మనం ఒప్పుకోని తప్పు నిప్పు అవుతుంది. నేను కొందరి విషయంలో చూస్తుంటాను, వాళ్ళు తప్పు చేశారు, అది వారికి తెలుసు. వాళ్ళకి తప్పు చేశారని వాళ్ళకి ఎలా తెలుసు అనుకుంటానంటే, నాకు తెలియకుండా చేశారు కనుక అది తప్పని వారికి తెలుసని నేను అనుకోవచ్చు. మరి వాళ్ళు చేసిన తప్పు నాకు తెలిసాక మీరు ఈ తప్పు చేశారు కదా అంటే ఆ మాటను బట్టి విసిగిపోయారో తప్పించుకోవడం చూశారో తప్ప దాన్ని ఒప్పుకోలేకపోయిన తప్పులు మరి కొందరిలో ఉన్నాయి. అందుకే అది వారి యొక్క ఆంతర్యాన్ని కాల్చే నిప్పుగా, వారి ఆత్మీయ జీవితాన్ని కాల్చే నిప్పుగా, వారి క్రమశిక్షణను కాల్చే నిప్పుగా, వారికి ఉన్న సాక్ష్యాన్ని కాల్చేసే నిప్పుగా, అలాగే వారికి ఉన్నటువంటి మాదిరిని, వారికి ఉన్నటువంటి చక్కని గౌరవ మర్యాదలను అది కాల్చివేసిన నిప్పు అయ్యింది. మీరు ఏది ఒప్పుకోలేదో అది మీ జీవితంలో ఎలాగ నిప్పు అయ్యిందో, అది మిమ్మల్ని ఎలా కాల్చివేసిందో, తరువాత మీ బూడిద ఎలాగో బయటపడిందో, అది గాలికి ఎగిరిపోయిన విధానము, ఆ తరువాత మీరు తప్పే లేదన్నట్టుగా బ్రతికేసే విధానం నేను ఎరుగుదును. కొంతమంది వారి తప్పును కప్పుకొని దాచుకుని కొళ్ళబెట్టుకుని ఆ తర్వాత దుర్వాసన బయటకు వచ్చినప్పుడు గొళ్ళున ఏడ్చిన వారిని కూడా నేను ఎరుగుదును. అలాగే ఆ తప్పుల వల్ల మీరెంత బలహీనపడిపోయారో, ఎంత సాక్ష్యాన్ని కోల్పోయారో, ఎంత మీ హృదయంలో ఎల్లప్పుడూ కూడా ఒక నేరారోపణ కలిగిన మనస్సాక్షితో అంత ముందుకు రాలేకపోతున్నారు, అంత యథేచ్ఛగా జీవించలేకపోతున్నారు. ఇంతకుముందు వేరే వారి తప్పును చూపించే ఆ గొప్పతనాన్ని ఎలా పోగొట్టుకున్నారు, ఈ వేరే వారికి చెప్పగలిగినటువంటి ఒక చక్కని నాయకత్వములో నుండి మీరు ఎలా దిగజారిపోయారో మీలో కొందరు నేను బాగా ఎరుగుదును. ఆ విధంగా కప్పుకోవడం వల్ల ఎవరు క్షీణించిపోయారో నేను ఎరుగుదును. ఇంకా కప్పుకుంటున్న వారు నేను ఎరుగుదును. ఒప్పుకుంటారేమని ఒప్పుకునే విధంగా అనేక సార్లు నేను ఒక ఒరవడికి వాళ్ళని తీసుకురావాలన్నా రాలేకపోతున్నారు. దానికి చాలా పొర్లించుకోలేనంత బండగా వాళ్ళ హృదయంలో అడ్డు పడిందేమో. వారు తప్పకుండా మెత్తన చేయబడాలని నేను కోరుకుంటున్నాను, ఆశిస్తున్నాను.